వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూప్ఖాన్పేట్ గ్రామంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2001-2002 అప్పటి 10వ తరగతి విద్యార్థులు నేటికి 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత వారి గురువుల ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుని వారికి విద్యాబుద్ధి నేర్పిన గురువులకు పాదాభివందనాలు చేసి గురువులతో కేక్ కట్ చేయించి పూలమాలలతో సత్కరించుకుని సన్మానం చేశారు. వారి పూర్వ విద్యార్థులు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకొని 23 సంవత్సరాల తర్వాత వివిధ వృత్తిలో మమేకమైనప్పటికీ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని సరదాగా గడిపామని, 23 సంవత్సరాల తర్వాత కలవడం చాలా సంతోషంగా ఉందని, అది మరవలేని జ్ఞాపకమని, ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రూప్ఖాన్పేట్ మిట్టకోడు మిట్టకోడు గోవిందపూర్ చిగురాల్పల్లి రంగంపల్లి విద్యార్థులు హాజరై కార్యక్రమం విజయవంతం చేశారు. ఈ కంపారిజన్ లేకుండే ఇంకా మనసులో అయితే చాలా ఇప్పటి వరకు అప్పుడు ఎట్లుందో ఇప్పటి వరకు అనే ఉంది. కలిసిపోవడం అంటే ఫస్ట్ అంత బాగా అందరితో కలిసిపోతుంది. ఉమా మాక వీళ్ళైతే స్కూల్ వరకు మిగతా వాళ్ళు ఉన్న స్కూల్ అయిపోయినాక కూడా వీళ్ళతో స్కూల్ అయిపోయినాక శంకుస్థాపన చేసి దీనికి చెట్టు పడ్డది ఆయన మధ్యవాదం వచ్చింది చూస్తాయి కాలం చేసి ఇక అది బిల్డింగ్ అటెండ్ చెట్టు పడ్డది క్లాస్ అన్నీ అయిపోయిన తర్వాత అదంతా పాడబడబట్టి ఎత్తిందా వర్షాలు కొట్టి ఉడబట్టి అక్కడికి వెళ్ళిగా ఈ దాంట్లో తీసుకొని వస్తుంది. అప్పుడు జనార్దన్ రెడ్డి ఇక ఇల్లు తీసుకొని వచ్చినాక ఇల్లు కూడా బిల్డింగ్లో ఇవన్నీ లేకుండా మళ్ళీ తర్వాత మామూలు కొడుకు అక్కడ సపరేట్ లేదు. అది ఫుల్ చేసేది ఇప్పుడు బేస్మెంట్ అయిపోయింది. ఇక ఇక్కడ కట్టింది అక్కడ ఇక్కడ కట్టి మా కంటెంట్లోనే తయారుగా ఈ స్కూల్ నచ్చినాయి. వీళ్ళందరూ కూడా యువకుడు మాత్రం కొడుతున్నారు. వీళ్ళ పేరు నాకు ఒక మంజుల స్వాతి ఈ తగ్గిన భాగ్యమన